ట్రైలర్ చాలా మంది చూసుంటారు. ఇక్కడ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? మహేష్ బాబు గారి సినిమా కోసం వెయిటింగ్ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్, వీఆర్ ఆల్ వెయిటింగ్. మీన్ వైల్ మనకి ఎంటర్టైన్మెంట్ని అందించడానికి ఎస్ ఇక్కడ అర్జున్ గారు, అలాగే అశోక్ గల్లా, సుధీర్ బాబు గారు అందరం వెయిటింగ్లో ఉన్నాము మహేష్ బాబు గారి సినిమా కోసము. ఐఎమ్ షూర్ దట్ 2025లో మొత్తం శరవేగంగా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది రాజమౌళి గారి సినిమా. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఓకే ఓకే బ్రదర్, ఓకే బ్రదర్. జై బాలయ్య, జై బాబు. ఓకే, అంటే మీరు బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన అజయ్ బాబుతో అన్నారు ఇందాక, అది నేను కాదు. ఇంకా షేకులు, మిల్క్ షేకులు ఇంకా మేము చేయలే. షేక్ చేసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. అది ఎవరు అంటే ఈ మూవీ హీరో అశోక్ గారి వాళ్ళ తాతయ్య గారు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన షేక్ చేశారు బాక్స్ ఆఫీస్ని. తర్వాత అశోక్ గారి మేనమామ మహేష్ గారు ఆయన షేక్ చేశారు. అండ్ ప్రశాంత్ వెయిటింగ్. ప్రశాంత్, మీ స్టోరీ ఎలా అసలు? ఈయన షేక్ చేశారని చెప్పొచ్చా బాక్స్ ఆఫీస్ని మొత్తం? ప్రశాంత్ వర్మ గారు. ఇప్పుడు అదే కరెక్ట్ టైమింగ్ ప్రశాంత్. డైరెక్టర్ ప్రశాంత్ టైమింగ్ మామూలు టైమింగ్ కాదు తెలుసు అసలు. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది ఎవరెవరని చెప్తున్నా, అశోక్ గారు మేనమామ మహేష్ బాబు గారు, అక్కడ ఉన్న బోయపాటి శ్రీను గారు, ఇప్పుడు రీసెంట్గా ప్రశాంత్ కూడా షేక్ చేశాడు. నేను ఆ షేక్లు ఇంకా నా నుంచి రాలే, ఫ్యూచర్లో వస్తాయేమో చూద్దాం. సినిమా లవర్స్, సినిమా ఫ్యాన్స్ అండ్ పర్టికులర్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, సో మీరు సోషల్ మీడియాతో పాటు దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో థియేటర్స్ కూడా వచ్చి పర్టికులర్గా అశోక్ గారి సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ డే మీ సినిమా చూడండి. అండ్ నాకు ఐ ఆల్వేస్ సెడ్ మహేష్ బాబు గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. And so I took this responsibility to give whatever I can for Ashok, and I hope I've done my bit, and I'm wishing the entire cast and crew all the best. So all the very best. And inkokati ee film lo nee peru Krishnana, so manchi suppose vachga ade. అండ్ ఇందా చెప్తున్నాడు మహేష్ రావడం కుదరదు, ఆబ్వియస్లీ మీకు అందరికి తెలిసిన రీజన్స్. కాబట్టి నాకు మహేష్ లేని లోటు అస్సలు, మహేష్ రాలేదన్న లోటే లేదు. ఏంటంటే మహేష్ తన సినిమాల ద్వారా ఇక్కడే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన సూట్ వేసుకున్నాడు రిషిలాగా, అండ్ పోఖ్రీలాగా ఇందాక ఒక టీషర్ట్ వేసుకోవడం చూశాను. అండ్ సూర్యాబాయ్ లాగా ఒక అతను చెక్స్ షర్ట్ వేసుకొని నవ్వుతున్నాడు ఆయన. యా, సో అందరు కనిపిస్తున్నారు. సో మహేష్ చేసే సినిమాల ద్వారా ఆ క్యారెక్టర్స్ని మీరు అందరు ఇంటికి తీసుకెళ్ళిపోయారు, అలాగే ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సో మహేష్ ఇక్కడ లేడు, ఇక్కడే ఉన్నట్టే మాకు లేకపోయినా సరే. యా అండి, సో ఫైనల్గా నాకు తెలుసు మీరు మహేష్ బాబు గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారని. జై బాబు, బాబులకే బాబు. ఓకే, సో యా క్షమించండి, ఈ టైంకి నేను తీసుకురాలేకపోయాను. ఆయన కూడా ఆయన ఎందుకు రాలేకపోయారో కూడా మీకు అందరికీ బాగానే తెలుసు. అండ్ ఆయన అది చేసేది కూడా మీకోసమే. మీకు ఒక మంచి బ్యాంగ్ ఇద్దాం అనుకున్న కారణం వల్లే ఆయన కొంచెం జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని ఎక్కడికి బయటకు వెళ్ళకుండా, ఆ లుక్ బయటకు రాకుండా కొంచెం షేప్ చేసుకొని గట్టిగా పనిచేస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాకి. అండ్ ఆయన ఇక్కడ నా ముందు లేకపోయినా ఎప్పుడు నేను వచ్చినప్పటి నుంచి ఆయన నాకు ఎప్పుడు అండగానే ఉన్నాడు. అండ్ ఆయన చేయి నా భుజం పైనే ఉంటుందండి, అది అందులో డౌట్ లేదు. అది అట్లా ఉంది కాబట్టి నేను కొంచెం హీరో ఫేట్ అదంతా తట్టుకోగలుగుతున్నాను. అశోక్ ఎండ్ చేసే ముందు మహేష్ బాబు గారి ప్రస్తావన ఎలాగో వచ్చింది, ఆయన ఇక్కడ రాలేదు కానీ ఆయన ఫ్యాన్స్ చూస్తున్నారు. సో ఒక్క డైలాగ్, మహేష్ బాబు గారి డైలాగ్ మీ నోట విందామని. ఆయన డైలాగ్ అంటే ఒకటే గుర్తుకొస్తుంది, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు, ఆడే పండుగాడు. నేను బాగా ఇంటూ ఉండేవానండి. ఏమనంటే మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎవరినన్నా దర్శకుని కనుక నమ్మితే ఆయన పొల్లు పోకుండా ఆ దర్శకుడు చెప్పిందంటూ చేస్తూ ఆ దర్శకుడు కావాల్సిన ఫుల్ సపోర్ట్ ఇస్తారని చెప్పి నేను నమ్మాను.
అలాగే ప్రత్యక్షంగా చూశాను నందమూరి బాలకృష్ణ గారు, జై బాలయ్య, ఆయనతో సింహ లెజెండ్ అయి చూసినప్పుడు ఆయన కూడా అంతే, దర్శకుడిని ప్రేమిస్తే అద్భుతంగా ఆయనకి ఇవ్వాల్సిన విలువ, అంటే మనం సినిమా కనుక కాన్ఫిడెంట్గా ఉండి క్లారిటీగా కనుక ఉంటే ఆ దర్శకుడికి ఇచ్చేటువంటి వాల్యూ అంతా ఇంత కాదు బాలకృష్ణ గారు. అలాగే నా హీరో అశోక్ గల్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్.